ఎందుకంటే మీ పూర్వీకుల పాదం పడిన చోటది. అక్కడ దైవశక్తి మాత్రమే కాదు, మీ పితృదేవతల శక్తి కూడా కలిసి ఉంటుంది. ఇవన్నీ నిజమా గురుజీ? దైవ నమ్మకం లేని వాళ్ళకు కూడా కులదైవం అనేది ఉంటుంది తెలుసా అమ్మా? మీ పూర్వీకుల జీన్ మీ ఒంట్లో ఉందని మీరందరూ నమ్మేది గనక నిజమైతే, మీ కులదైవ గుళ్ళో మీ పూర్వీకుల శక్తి ఉందన్నది నిజమే. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి గురుజీ. మీ కుటుంబానికి చెందిన వారసులందరూ మీ కులదైవం ఉన్న ఊళ్ళో ఒక మండలం ఉండి నవరాత్రుల్లో మీ చేతులతో దీపం వెలిగించి వచ్చే దుర్గాష్టమి నాడు పూజ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ పూజకి ఆ పిల్లలు రావాలా గురుజీ? తప్పకుండా రావాలి. మతం వేరైనా రక్తం మీదే కదా. వాళ్ళు వస్తేనే మీ పూజ పూర్తవుతుంది, మీ సమస్యలు తీరుతాయి. వాళ్ళ గురించిన వివరాలు ఎవరికైనా తెలుసా? ఈ మేనేజర్ ఒక్కరే అప్పుడప్పుడు వాళ్ళతో టచ్లో ఉన్నారు. ఆ పిల్లలిద్దరూ ఒక పెద్ద ఆడిటర్ కస్టడీలో ఉన్నారు. 24 గంటలు వాళ్ళని చూసుకోవడానికి ఆయన తన పెంపుడు కొడుకునే గార్డియన్గా అపాయింట్ చేశారు. ఎందుకంటే ఆ పిల్లలు మీకన్నా 2 రెట్లు ఆస్తికి వారసు. నువ్వివ్వబోయే తీర్పులోనే నీ మనవరాళ్ల ప్రాణాలు ఆధారపడున్నాయి. చట్టంలో ధర్మం, న్యాయం ఈ రెండిటి ముందు నాకేది ముఖ్యం కాదు. రేయ్, ఏంటి పోలీసులున్నారని ధైర్యంతో మాట్లాడుతున్నావా? ఏ పోటుగాడు ఈ చోటుని కనిపెట్టలేడు. దారుణంగా నీ పిల్లలతో పాటు ఈ బస్సులో ఉన్న 40 మంది పిల్లలు చావబోతున్నారు.